మా గురుగారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారిది. మీ అందరి ప్రేమ అభిమానాలు నాకు పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఏప్రిల్ 4న మీరు రౌడీ సినిమా చూసి మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నీ ముందు భయపడుతున్నాను, ఏంటి రాము గారు చూపించేస్తున్నారు, దాదాపు 15 నిమిషాలు ఫుల్ సాంగ్ చూపించేశారు, ఎప్పుడు అలవాట్లేదు మాకు ఇది, 15 నిమిషాలు సినిమా చూపించేస్తున్నారు సార్ అంటే, విష్ణు ఇంకొక 2 రోజులు సినిమా రిలీజ్ అవుతుంది, వాళ్ళకే ఇంకా బాగా నచ్చుతుంది, వచ్చి సినిమా చూస్తాను, ఏం కంగారు పడకన్నారు. మీ రెస్పాన్స్ చూసిన తర్వాత నాకు చాలా గుండె ధైర్యంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కాలేజ్ చదివేటప్పుడు మా సీనియర్స్ ప్రసాద్ నరసింహకు ఫోన్ చేశాను, ఇక్కడే ఉంటారు అన్న, మేము మావ అనుకుంటూ ఉంటాం కాలేజ్లో. నేను ఇక్కడికి వస్తున్నావా మీ ఏరియాకి, కొంచెం థియేటర్లో మన వాళ్ళందరినీ రమ్మని చెప్పరా అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ నరసింహ, థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్నగారి అభిమానులందరికీ, రామ్ గోపాల్ వర్మ గారి అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇక్కడికి వచ్చిన దానికి. వెల్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు రౌడీ అనే పేరు ఇప్పుడు ఎప్పుడైనా చాలాసార్లు ఒక వీడు మంచివాడు వాడు రౌడీ అని చెప్తారు, అంటే ఆపోజిట్ లాగా అనిపిస్తుంది. కానీ రౌడీ అనేవాళ్ళు ఒక పర్టికులర్ టైంలో ఏదైనా సరిగ్గా జరగకుండా చేతుల్లోకి తీసుకుని దాని కారణానికి మనం ఆడియన్స్కి ఎంపతి అయినప్పుడు వాడు మంచి రౌడీ అవుతాడు. సో నా దృష్టిలో మోహన్ బాబు, విష్ణు వీళ్ళిద్దరూ సినిమాలో మంచి రౌడీలు. సో నాకు మోహన్ బాబు గారు అంటే ఇప్పుడు నాకు దేవత, నేను కాలేజ్ టైంలో శివరంజి దేవత చూసినప్పుడు ఒక చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి. కానీ తర్వాత ఒక రియలిస్టిక్ ఫిల్మ్స్ నేను చేయడం మొదలెట్టాను. నా మాట ఏంటంటే ఫస్ట్, సో మోహన్ బాబు గారు ఒక పర్టికులర్ స్టైల్లో డైలాగ్స్ చెప్పడం అది మీ అందరికీ చాలా నచ్చుతుంది. కానీ నేను ఒక చాలా రియలిస్టిక్గా
ఆయన ఒకసారి చూపిద్దామన్న కోరికతోటి ఆయన కన్విన్స్ చేసి మేకప్ లేకుండా విగ్ లేకుండా నేను ఆయన ఒరిజినల్ పర్సనాలిటీ మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఆయన సినిమా కన్నా బాగుంటుందని ఆయన ఒప్పించి అది చేశాను. అండ్ దెన్ విష్ణు ఇంతకుముందు మోస్ట్ సినిమాస్లో ఎంటర్టైన్మెంట్ కామెడీ బేస్తో చేశాడు. ఇందులో బికమ్స్ ఎ వెరీ ఇంటెన్స్ యాక్షన్ హీరో. సో చాలామంది సినిమా చూసిన వాళ్ళు విష్ణుని చాలా కొత్తగా చూపించామని చెప్పారు నాతో. కానీ నిజం ఏంటంటే విష్ణు రియల్ లైఫ్లో ఎగ్జాక్ట్లీ సినిమా ఎలా ఉంటాడో అలాంటి వాడు. నేను విష్ణుని చూసి కాపీ కొట్టి క్యారెక్టర్ పెట్టాను. అండ్ తనకున్న రేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ నా ఉద్దేశంలో అంటే నేను ఇన్ని సంవత్సరాల కెరీర్లో ఎంతోమంది యాక్టర్స్తో పనిచేశాను. విష్ణు రేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ చూసి నేను సర్ప్రైజ్ అయ్యాను. అండ్ నేను ఇంకా 2 daysలో మీరే చూస్తారు. మీరే చూసి నాకు చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.